హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డూని సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పద్ధతిలో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఎన్ని కేజీలైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెట్టుకోండి. మీకు నచ్చితే ఇందులోకి కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే వేసుకోవడం లేదు. ఇప్పుడు అదే బాండీలోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ ఒకటే కప్పుతో తీసుకోండి, అప్పుడే మీకు రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి ఎరోమా వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగడానికి కనీసం 10 నిమిషాల పైనే పడుతుందండి. మంటను అయితే ఎక్కువ పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేపుకుంటూనే మధ్య మధ్యలో 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. రవ్వ అయితే మాడిపోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. వెనకాల బ్లాక్ కలర్ పార్ట్ తీసేసి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నట్లయితే డైరెక్ట్గా నెయ్యిలో ఫ్రై చేసి తీసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వలన రవ్వ లడ్డూలో కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకున్నారంటే ఈ విధంగా గోల్డెన్ కలర్ అనేది వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా రవ్వలోకి వేసుకోండి. ఈ కొబ్బరి తురుము రవ్వలో కలిసే విధంగా గరిటెతోటి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నెని తీసుకోండి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1/3 కప్పు వరకు పంచదారను తీసుకోండి. నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి ఈ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 కప్పుల వరకు తీసుకోవచ్చు, అయితే ఎగుటు కొట్టినట్టు ఉంటుంది. ఇందులోనే 3-4 యాలకులను కూడా వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. స్మూత్ పౌడర్ లాగా చేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమంలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని గరిటెతో కలపటం కంటే కూడా చేతితో కలిపినట్లయితేనే ఈవెన్గా బాగా కలుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి ఈ విధంగా మొత్తాన్ని నలిపినట్టుగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు గోరువెచ్చని పాలను తీసుకోండి. ఒకసారి కాచిన పాలేనండి, ఇవి ఎక్కువ వేడిగాను ఉండకూడదు, అలా అని చల్లగా లేకుండా గోరువెచ్చగా ఉండేటట్టు తీసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల రవ్వ క్వాంటిటీకి నాకు 1/2 కప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఆల్రెడీ రవ్వలో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకున్నాను కాబట్టి 1/2 కప్పు పాలు అనేది సరిపోయింది. ఇలా పాలు పోసుకొని రవ్వ మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డూ షేప్ వస్తుందా లేదా అనేది పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా చేతితోటి నొక్కి చూడండి. ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకి పాలు సరిపోయినాయి అని అర్థం. ముద్దలాగా రాలేదనుకోండి ఇంకొంచెం గోరువెచ్చని పాలని కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చేతితోటి ప్రెస్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన రవ్వ అనేది పాలను పీల్చుకొని మనకి లడ్డు చేసిన తర్వాత ఎక్కువ కాలం ఫ్రెష్గా నిలువ ఉంటుంది. తర్వాత రవ్వ మొత్తాన్ని మళ్ళీ చేతితోటి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు లడ్డు చేసి చూపిస్తాను చూడండి. మనకి లడ్డు అనేది ఇలా ఫామ్ అవ్వాలి, అప్పుడే మనకి రవ్వకి పాలు నెయ్యి కరెక్ట్గా సరిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం రవ్వను తీసుకొని చేతితోటి ఒక జీడిపప్పును పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇలా రౌండ్ లడ్డు లాగా వచ్చేస్తుంది. మీకు నచ్చిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా రవ్వ మొత్తాన్ని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో ప్రాసెస్ అంతా రవ్వను వేపుకోవడంలోనే ఉంటుంది. ఎంత క్వాంటిటీలో నెయ్యిని పాలను తీసుకోవాలనేది కూడా ఉంటుంది.
నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 22 వరకు లడ్డూలు అనేవి అయినాయండి. దాదాపు 700 గ్రామ్స్ వరకు వచ్చినాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. రవ్వ లడ్డు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మీరు కూడా ఈ రవ్వ లడ్డుని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.